ఒక అతను డబ్బులు ఇచ్చుకుని చక్కగా ట్రైన్లో ఒక సీట్ బుక్ చేసుకున్నాడు. ఒక అతను హడావిడిగా ట్రైన్ ఎక్కేసి టీసీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఎక్కాడు. టికెట్ కూడా లేదు అతనికి. అయితే ఆల్రెడీ కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి, సార్ చాలాసేపటి నుంచి నుంచున్నాను, నా కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి, కొంచెం చిన్న ప్లేస్ ఇస్తే ఒక కాలు మీదన్నా నేను బేస్ చేసుకుని కూర్చుంటాను కొంచెం సేపు, ప్లీజ్ సార్ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఈ బుక్ చేసుకున్న అతను కొంచెం సేపు కూర్చొని ఇద్దామని చెప్పేసి కొంచెం చిన్న ప్లేస్ ఇచ్చాడు. అతను ఇతను టికెట్ లేని అతను నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేసి ఆ సీట్లో ఉన్న వాడి మీద పడిపోతుంటే కొంచెంగా ఆ ప్లేస్ని ఆక్రమించేశాడు. చేసేది ఏమీ లేక బుక్ చేసుకున్న అతను అక్కడి నుంచి లెగిసి కాసేపు నుంచుందాము అని చెప్పేసి నుంచున్నాడు. అతను ఎంతసేపటికి నిద్ర లెగవట్లేదు, దొంగ నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఇందులో తప్పులు ఎంచుకునే కన్నా అదృష్ట దురదృష్టాలని ఎంచుకోవడం ఉత్తమమేమో అనిపిస్తుంది. అంటే ఇందులో నీతి ఏంటంటే, పోనీలే కొంచెం ప్లేసే కదా, నాకు వచ్చే నష్టమేముంది అని అనుకుంటే నువ్వు ఉన్న ప్లేస్ను కూడా లాక్కుని నీకే ప్లేస్ లేకపోకుండా చేసేస్తున్నాడు. అది నువ్వు ప్లేస్ ఇచ్చిన 5 నిమిషాలకి తెలియదు, అది సమయం గడవగా నువ్వు చేసిన తప్పేంటో తెలిసాక ఆ తర్వాత తీసుకుందామన్నా నీ ప్లేస్ నీకు ఉండదు. ఈ కథలో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీ కథలో లేదా నీ కెరియర్లో లేదా నీ కుటుంబంలో ఎవరికి కూడా చొరబడడానికి చిన్న ప్లేస్ ఇచ్చినా కానీ వాళ్ళు మొత్తం నాశనం చేసేసి మనది అనుకున్నది మొత్తం లాగేసుకుని వెళ్ళిపోతారు. ఇందులో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. మీకు ఏం అర్థమైందో, నేను ఏం చెప్పాలనుకున్నానో కమెంట్ చేయండి. ఒక అతను డబ్బులు ఇచ్చుకుని చక్కగా ట్రైన్లో ఒక సీట్ బుక్ చేసుకున్నాడు. ఒక అతను హడావిడిగా ట్రైన్ ఎక్కేసి టీసీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి ఎక్కాడు. టికెట్ కూడా లేదు అతనికి. అయితే ఆల్రెడీ కూర్చున్న అతని దగ్గరికి వెళ్ళి, సార్ చాలాసేపటి నుంచి నుంచున్నాను, నా కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి, కొంచెం చిన్న ప్లేస్ ఇస్తే ఒక కాలు మీదన్నా నేను బేస్ చేసుకుని కూర్చుంటాను కొంచెం సేపు, ప్లీజ్ సార్ అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఈ బుక్ చేసుకున్న అతను కొంచెం సేపు కూర్చొని ఇద్దామని చెప్పేసి కొంచెం చిన్న ప్లేస్ ఇచ్చాడు. అతను ఇతను టికెట్ లేని అతను నిద్ర వస్తున్నట్టు యాక్ట్ చేసి ఆ సీట్లో ఉన్న వాడి మీద పడిపోతుంటే కొంచెంగా ఆ ప్లేస్ని ఆక్రమించేశాడు. చేసేది ఏమీ లేక బుక్ చేసుకున్న అతను అక్కడి నుంచి లెగిసి కాసేపు నుంచుందాము అని చెప్పేసి నుంచున్నాడు. అతను ఎంతసేపటికి నిద్ర లెగవట్లేదు, దొంగ నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఇందులో తప్పులు ఎంచుకునే కన్నా అదృష్ట దురదృష్టాలని ఎంచుకోవడం ఉత్తమమేమో అనిపిస్తుంది. అంటే ఇందులో నీతి ఏంటంటే, పోనీలే కొంచెం ప్లేసే కదా, నాకు వచ్చే నష్టమేముంది అని అనుకుంటే నువ్వు ఉన్న ప్లేస్ను కూడా లాక్కుని నీకే ప్లేస్ లేకపోకుండా చేసేస్తున్నాడు. అది నువ్వు ప్లేస్ ఇచ్చిన 5 నిమిషాలకి తెలియదు, అది సమయం గడవగా నువ్వు చేసిన తప్పేంటో తెలిసాక ఆ తర్వాత తీసుకుందామన్నా నీ ప్లేస్ నీకు ఉండదు. ఈ కథలో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నీ కథలో లేదా నీ కెరియర్లో లేదా నీ కుటుంబంలో ఎవరికి కూడా చొరబడడానికి చిన్న ప్లేస్ ఇచ్చినా కానీ
వాళ్ళు మొత్తం నాశనం చేసేసి మనది అనుకున్నది మొత్తం లాగేసుకుని వెళ్ళిపోతారు. ఇందులో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ చేయండి. మీకు ఏం అర్థమైందో, నేను ఏం చెప్పాలనుకున్నానో కమెంట్ చేయండి.